జగన్నాథుడి యొక్క జల లీల, జల కేలి, జల క్రీడ, నౌకా విహార లీల అనేటువంటి అద్భుతమైనటువంటి లీలని ఆవిష్కరింపజేస్తున్న జగన్నాథుణ్ణి మనసులో స్మరించుకుంటూ చేతులు జోడించి నేను చెప్పే మంగళకరమైన శ్లోకాన్ని విని మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవదేవా జగన్నాథ ప్రపన్నార్తి వినాశన త్రాహి మాం పుండరీకాక్ష. త్రాహి మాం పుండరీకాక్ష. పతితం భవసాగరే. దేవదేవా జగన్నాథ ప్రపన్నార్తి వినాశన త్రాహి మాం పుండరీకాక్ష. పతితం భవసాగరే. హరే ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జగదాచార్య అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి వీరి అద్భుతమైనటువంటి కృప కటాక్షము చేత మాత్రమే, ఎవరి ప్రభుపాదుల వారి యొక్క కృప చేత మాత్రమే కేవలం పూరిలోను బృందావనంలోనూ జరిగేటువంటి ఈ లీల, ఈ అద్భుతమైనటువంటి ఉత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతటా జరగగలుగుతుంది. కేవలం ఆచార్యులకు మాత్రమే సాధ్యమయ్యేది. గురువు అంటే ఆ విధంగా ఉండాలి. సమస్తమైనటువంటి ప్రపంచాన్ని ఇప్పుడో 500 ఏళ్ల క్రితము శ్రీమాన్ మహాప్రభువులు భగవాన్ చైతన్యులు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఊరు ఊరన వాడవాడన ప్రతి చోట కూడా హరినామమే ప్రతిధ్వనించాలి అని చెప్పారు, భవిష్యవాణి చేసి వెళ్ళారు. దాన్ని నిజం చేస్తూ ప్రభుపాదుల వారు ప్రపంచమంతా హరినామాన్ని వ్యాపింపజేశారు. ఇలాంటి అద్భుతమైనటువంటి రథోత్సవాలు కానీ విహార లీలలు కానీ ఇవన్నీ కూడా మన కన్నెదుర ఆవిష్కరింపజేసేటువంటి అద్భుత అవకాశాన్ని మనకు కలిగించారు. లేకపోతే కొంత ప్రాంతానికి కొందరికి పరిమితమైపోయి ఉండేది. కరుణ అందరిపై వర్షించేలా చేసిన జగద్గురువులకు మనం ఎప్పుడు కూడా నిజంగా ఎంత చేసినా ఎంత ఉన్నా రుణపడిన వాళ్ళమే తప్ప మరొకటి కాదు. అయితే ఏమిటయ్యా ఈరోజు విశేషము? మొన్నటిసారి వస్తేనేమో ఏంటండి మొన్నటిసారి అందరూ ఎల్కేజీ ఏబిసిడి వాళ్ళే. మొన్నటి ఏం జరిగింది? మ్యాంగో ఫెస్టివల్. పాపం ఇంగ్లీష్ వాడికి నోరు తిరగదు, పేరు చెప్పరాదు కాబట్టి వాడు మ్యాంగో ఫెస్టివల్ అన్నాడు. ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు. మామిడి పండ్ల ఉత్సవం. మామిడి పండ్ల పూజ చేశారు మీరు, బాగా గుర్తు పెట్టుకోండి. మ్యాంగో ఫెస్టివల్ అంటే మ్యాంగోలకు పూజ చేయాలి. మీరు మ్యాంగోలకా పూజ చేసింది? మామిడికాయలకా పూజ చేసింది? అచ్చా, పండ్లు కాదట, కాయలట. దీన్ని మరి పూజ చేసాం. రసాస్వాదన కాదు, దగ్గరకు వచ్చాం. మామిడి పండ్లతో భగవంతుడికి, అవును, మామిడి పళ్ళతో భగవంతుడికి అలంకరణ చేశాం. దానికి ఒక పేరు చెప్పాను. మీరంతా సంస్కృతంలో చెప్తారు. ఏదో కొంచెం దగ్గరికి వచ్చి ఈ లాభం లేదు, పెన్నులు పుస్తకాలు పట్టుకొచ్చుకోవాల్సిందే. రస జ్యేష్ఠ వేష. వేష అంటే ఒడిశా భాషలో వేషము అని, మనకు వేషము. రస జ్యేష్ఠ వేషం. జగన్నాథుడు ఎంతలా అంటే సాధారణంగా మన ఇంట్లో మన పిల్లాడికి ఏ విధంగా ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఏ విధంగా ఉపచర్యలు చేసుకుంటామో ఆయన కూడా అలాగే అనుకుంటాడు. ఆహా, చలికాలం వచ్చింది, మీరేమో చక్కగా స్వెటర్లు వేసుకుంటారా అనుకున్నాడు అనుకోండి. మార్గశిర మాసం రాగానే ఆయనకు ఉత్సవం జరుగుతుంది. చక్కగా ఉన్ని, మేలైనటువంటి ఉన్ని
ఉన్ని అంటే ఉలెన్, ఉన్ని పట్టుతో నేర్చినటువంటి చక్కటి ఉన్ని వస్త్రాలు అంటే గరం కోట్ అవి వేసుకుంటారు ఆయన. అదే ఫల్గుణ మాసం వచ్చేసింది, ఆయనకు అనిపిస్తుంది అబ్బా ఇంతసేపు చలి ఉంది కాబట్టి ఉన్ని వస్త్రాలు ధరించాను, మరి ఫల్గుణ మాసము మరి ఎండ రాబోతుందిగా, పైగా మధ్యలో వసంతం జరుగుతుందిగా. ఆయన ఏమనుకుంటారు, ఆహా ప్రకృతి అంతా పచ్చగా ఉంది, ఎంత గొప్పగా ఉందో, ఇప్పుడు నేను వసంతోత్సవం ఆడుకోవాలి అని చక్కగా ఉయ్యాల్లో కూర్చొని ఏంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని, గోపికలు కావాలంటే గోపికలు, రాధమ్మ కావాలంటే రాధమ్మ, లేకపోతే వాళ్ళ అన్న తమ్ముడు చెల్లె కూర్చోబెట్టుకుని హాయిగా డోలోత్సవాన్ని జరుపుకుంటారు ఆయన. డోలోత్సవం జరుపుకొని వసంత ఉత్సవాలు అంటే అందరి మీద రంగులు జల్లుకుంటారు. అంతేనా? లేదు, శ్రీరామనవమి వచ్చింది, నవమి పొద్దు మొదలు పెట్టి చతుర్దశి వరకు గొప్పగా ఉత్సవాలు జరిగి పూరీ జగన్నాథ క్షేత్రంలో చతుర్దశి వచ్చిన తర్వాత ఏ మాసంలో వస్తుంది నవమి? చైత్ర మాసం. చైత్ర చతుర్దశి రోజు దమనక ఉత్సవం జరుపుకుంటారు ఆయన. దమనకము అంటే ధవనము. ధవనం అంటే ధవనం తెలుసు, ఏమిటి ధవనం ఏమిటి చెప్పండి? అదే నవ్వడానికి లేదు, అదే ధవనం ఉంటుంది చూడండి, పూలకి మధ్యలో పచ్చని ఆకులు కూడతారు, అల్లుతారు, ఈ ధవనం అద్దమనకము అంటాం దాన్ని. ఈ దమనక ఉత్సవం జరుపుకుంటారు, అంటే ధవనంతో తయారు చేసిన మాలలన్నీ అలంకరించుకుంటారు. అప్పుడు ఆయన చక్కటి సువాసనలు వస్తూ ఉంటాయి. ఆ సమయానికి ఆయనకు అలా అనిపిస్తుంది చైత్ర మాసంలో. అది అయిపోయింది. చైత్రం తర్వాత వైశాఖం. జ్యేష్ఠం ఎందుకు, వైశాఖం ముందు, చైత్రం తర్వాత వైశాఖం. వైశాఖ మాసం రాగానే ఈయన కనిపిస్తుంది, అబ్బా ఇదేమిటి ఎండ మొదలైపోయింది, వసంతం అంతా అయిపోయింది, డోలోత్సవం అయిపోయింది, దమనకోత్సవం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడేంటి ఎండలు మొదలయ్యాయి. కాబట్టి ఆయనకి బాగా వేడిగా ఉంటుంది, ఉక్కపోస్తుందిగా. అందుకే పూరీ జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుల వారికి ఆ క్షేత్రంలో ఉండేటువంటి పండాలు ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఈ ఉపచర్యలు చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళనుకుంటారు ఎండ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి స్వామివారికి ఇక నుండి 42 రోజులు, ఎన్ని రోజులు? 42 రోజులు చక్కగా ఉత్సవాలు చేద్దాం. మీరు ఆయన్ని చూడకండి, ఆయన ఆడుకుంటూ ఉంటారు, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఆయన నీళ్ళల్లో అలా ఆడుకుంటూ ఉంటారు, నచ్చిన చోటు తిరుగుతూ ఉంటారు. అయ్యో ఒక్కోసారి అయితే అందులో దూకుతారు కూడా, నిజంగాను ఆయన దూకబుద్ధి అవుతుంది. కాబట్టి మనం అట్లా అంటానికి లేదు, అంతా లీల, అదేమి క్రియ కాదు. క్రియ అంటే మనం చెప్పింది, మనం చేస్తున్నది. ఆయన చేసేది లీల. అంటే ఆయన లీలకు మనం ఏమి అడ్డు రాకుండా మన పని మనం విందాం, చెవుల ద్వారా ఆయన లీలా విశేషాలు వినే ప్రయత్నం చేద్దాం. వైశాఖ మాసంలో ఆయన కనిపిస్తుంది ఇంత ఉక్కగా ఉందని చెప్పేసి 42 రోజుల పాటు అక్షయ తృతీయ మొదలుకొని, ఏ రోజు మొదలుకోనండి? అక్షయ తృతీయ మొదలుకొని 42 దినాలు ఆయనకు చందనోత్సవాలు జరుపుతారు. ఏం జరుపుతారండి? చందనం, మంచి గంధాన్ని తీసుకొచ్చి రాయి మీద అరగదీసి అందులో ఇంత పన్నీరు, కాసింత ఏమిటి చక్కటి అత్తరు, అంటే సువాసనలు వెదలజల్లేది ఏమిటి, పచ్చ కర్పూరము, లేదు కుంకుమ పువ్వు, ఇవన్నీ కలిపి చక్కగా నూరి ఆ చందనాన్ని తీసుకొచ్చి స్వామివారికి అలుముతారంట. ఎందుకు? వేడిగా ఉందిగా, చదువుదనం ఆయనకి. ఇలా ఈ 42 రోజుల పాటు చందనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. చాలా విశేషమైనటువంటి ఉత్సవం వైశాఖ మాసంలో జరిగేది. ఈ చందనోత్సవాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయి. ఇక్కడ అక్షయ తృతీయ మొదలుపెట్టి జ్యేష్ఠ మాసానికి కూడా వచ్చేస్తుంది, ఎండలు ముదురుతున్నాయిగా. ఈ మధ్యలోనే అక్కడ ఇక్కడ మీరనే మ్యాంగో ఫెస్టివల్ ఏంటి, రస జ్యేష్ఠ వేష. జ్యేష్ఠ మాసంలో రసరాజు అయినటువంటి జగన్నాథుడికి రసాలూరేటువంటి మామిడి పళ్ళని అలంకరణగా చేస్తారనమాట. అది జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఈ చందనోత్సవాలు జరుగుతాయి. మొదటి 21 రోజులు, ఈ 42 రోజుల్లో మొదటి 21 రోజులు పూరీ క్షేత్రంలో చందనోత్సవాల్లో భాగంగా బాహ్య చందనోత్సవాలు జరుగుతాయి. బహిర ఉత్సవాన్ని అంటారట, నాకు పెద్దగా ఒరియా రాదు, ప్రభుజీకి తెలియాలి. బాహ్య చందనోత్సవం, సంస్కృతంలో అయితే బాహ్య. మిగతా 21 రోజులు భీతర అంటే అందర, లోపల, అంటే కేవలం ఆలయం లోపల మాత్రమే చందనోత్సవాలు జరుగుతాయట. ఈ మొదటి 21 రోజులు జరిగేటువంటి చందనోత్సవాల్లో ఏం చేస్తారంట, స్వామివారు ఆయన నేరుగా బయటికి రారు. ఈ సమయంలో ఆయన రథయాత్ర సమయంలోనే బయటకు వస్తారంతే జగన్నాథ స్వామి. ఈ సమయంలో మాత్రము ఆయనకు ప్రతినిధిగా
ఈ బయటికి రావడానికి ఒక చక్కటి అర్చా విగ్రహం ఉంటుంది, పేరు మదనమోహనుడు. ఈ శ్రీ మదనమోహనుణ్ణి ఆయనతో పాటుగా శ్రీదేవి భూదేవి వీరిద్దరినీ కూడా ఏమిటి చందనోత్సవాల సందర్భంగా ముందుగా ఏం చేస్తారు, ఇందు ముందుగా చెప్పినట్టుగా మంచి గంధాన్ని అరగదీసి అందులో కర్పూరాన్ని, అంటే ఆరతి కర్పూరం కాదండోయ్, పచ్చ కర్పూరాన్ని, కుంకుమ పువ్వుని, ఇంకా సుగంధ ద్రవ్యాలని కలిపి చక్కగా నూరి ఆ చందనాన్ని బాగా అలిమి స్వామి వారిని మదనమోహనుణ్ణి ఇంకెవరెవరిని శ్రీదేవి భూదేవి వారిని ఆలయంలో నుండి తీసుకొస్తారు. జగన్నాథపురి క్షేత్రాన్ని దర్శించిన వారికి తెలిసే ఉంటుంది, ఆ పూరి ముఖ్యమైనటువంటి ఆలయానికి దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలోనే నరేంద్ర సరోవరం అనే పేరు మీద ఒక సరోవరం ఉంది, చూసే ఉంటారు మీరు. దీన్ని శాస్త్రాల్లో పురాణాల్లో ఇంద్రద్యుమ్న సరోవరము అనే పేరు మీద కూడా పిలుస్తారు. ఈ నరేంద్ర సరోవరానికి తీసుకొస్తారు, దాన్ని ఇంద్రద్యుమ్న సరోవరం అని చైతన్య చరితామృతం ఇత్యాది గ్రంథాల్లో కూడా కవులు వివరించారు, వర్ణించారు. ఈ సరోవరాన్ని తీసుకొచ్చారు. సరోవరం మధ్యలో ఒక చందన మండపం ఉంటుంది. స్వామివారిని ఎవరెవరిని మదనమోహనుణ్ణి శ్రీదేవి భూదేవి వారిని తీసుకొచ్చేసి చక్కగా చందన మండపంలోకి వేంచేసి వీళ్ళు చక్కగా కలశాల్లో కడవల్లో నీళ్లు తీసుకొచ్చేసి ఆ నీళ్లతో ఆ చందనం మొత్తం పోయేట్టుగా చక్కగా జలాభిషేకం చేస్తారు. దీన్ని జలఖేలి లేదా జల క్రీడ అని కూడా అంటారు. వీరు హాయిగా నీట్గా చక్కగా ఈ ఉపశమనం, వేసవి తాపాన్ని ఉపశమింపజేసేట్టుగా ఆ భావనతో, అయ్యో మా జగన్నాథుడికి వేడిగా ఉంది అని చెప్పేసి ఆ భావంతో వారు అభిషేకాన్ని చేయిస్తారు. చక్కగా చేయించిన తర్వాత అద్భుతమైనటువంటి సుందర అలంకరణను చేయిస్తారు. చేయించేసి గొప్ప అలంకరణ తయారైపోయింది. వీరికి ఈ సమయంలో ఏం చేశారు, ఆహా ఇంత గొప్పగా అలంకరణ చేశారు కదా, చేసిన వెంటనే ఒక గొప్ప నౌకను ఒకటి సిద్ధం చేస్తారండి ఆ సరోవరంలో. ఎట్లా ఉందయ్యా నౌక అంటే, నిజంగా అక్కడెక్కడో ఏమిటి వైతరిణి నదిలో హంసలు వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి ఒక హంస రూపంలో ఉండేటువంటి ఒక చక్కటి పడవని ఏర్పాటు చేస్తారు. నౌక అంటే పడవ, తెలుగులో కూడా నౌక అంటాం మనం. ఇలా ఉంటుంది, తెల్లగా ఉండేటువంటి పడవ, హంస రూపంలో ఉంటుంది ఆ పడవ. ఈ పడవ మీదకి తీసుకొస్తారు. ఆయన అంటారు, లేదు లేదు నాతో పాటు ఇంకో 5 కావాలి. ఆయన ఎప్పుడు ఒక్కరు వెళ్తారు, ఇక్కడ ఒక్కరే వెళ్తారంట జగన్నాథ క్షేత్రంలో. వెంటనే ఈయనకు సిద్ధం చేసినటువంటి నౌక ఉండగా ఇంకొక నౌకను సిద్ధం చేస్తారు. ఆ నౌక ఎలా ఉంటుందండి, అది ఎరుపు నలుపు రంగులో చక్కగా అలంకరించబడినటువంటి నౌక. ఈ నౌకకి అందులోకి మరి ఏం చేయడానికి ఎవరు రావాలి, ఆ పూరి క్షేత్రంలో 5 చోట్ల ముఖ్యమైనటువంటి ఆలయానికి చుట్టూతా 5 చోట్ల గొప్ప శివాలయాలు ఉన్నాయి. ఈ 5 శివాలయాల నుండి మూర్తులు, అర్చామూర్తులు వచ్చేస్తారనమాట. ఎవరయ్యా వీరు అంటే, మొదటిది ఈయన నీలకంఠేశ్వరుడు, లోకనాథేశ్వరుడు, జమేశ్వరుడు, కపాలమోచనేశ్వరుడు, ఇలా ఈ శివులందరూ ఉన్నారు. 5 రకాల మందిరాలు ఉన్నాయి చుట్టూతా. వాటి నుండి ఉత్సవమూర్తులు వస్తాయి. వాటిని పంచపాండవులు అని భావిస్తారు. వారిని తీసుకొచ్చేసి ఈ ఇంకో నౌకలో, సిద్ధం చేసిన నౌకలో పెడతారు. ఇక్కడ ఈ 2 నౌకలు వస్తున్నాయి. ముఖ్యమైన నౌక తెల్లని హంస రూపంలో ఉండే నౌక మీద స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు. మరో నౌక మీద ఈ పంచ పాండవులు ఉన్నారు. వీటితో పాటు చక్కగా ఆ సరోవరంలో చక్కగా పూలతో ఎంత అందంగా ఇక్కడ అలంకరించారో అంతే అందంగా అక్కడ అలంకరింపబడినటువంటి అద్భుతమైనటువంటి జల సౌందర్యం కలిగినటువంటి ఆ సరోవరంలో హాయిగా ఊగుతూ ఆడుతూ పాడుతూ స్వామివారు విహరిస్తూ ఉంటారు. ఇలా 21 రోజులు జరుగుతూ ఉంటుంది అద్భుతంగా. దీనికి సందర్భంగా మనం ఇన్ని రోజులు చేయలేం కాబట్టి ఈ సమయానికి, సరిగ్గా ఈ సమయానికంటే ఏమిటి, చైత్రము వైశాఖం అయిపోయి అంటే అక్షయ తృతీయ తర్వాత జ్యేష్ఠ మాసానికి ముందుగా జరిగేటువంటి ఈ చక్కటి, మన భాషలో అంటే మీకు అర్థమయ్యే భాషలో బోట్ ఫెస్టివల్, కానీ నిజానికి చెప్పాల్సింది చందనోత్సవంలో భాగంగా జరిగేటువంటి నౌకా విహార లీల. ఏంటండి ఇది, ఆ లీల జరుగుతుందన్నమాట, నౌకా విహార లీల. ఇందులో ఏం చేస్తారు, ఆ నౌకా విహార లీల జరుగుతున్నప్పుడు మరి స్వామివారు ఇప్పుడే స్నానం చేశారా, చక్కగా అలంకరించుకున్నారు, ఆకలిస్తుందిగా. ఆయన కోసము ప్రత్యేకంగా వేసవి కాలంలో చేయదగినటువంటి వంటలు ఉంటాయి కొన్ని. పూరి క్షేత్రంలో పూరిలాగా వండేవాడు భూమి మీద ఎవరు వండరు. పూరి క్షేత్రంలో ఉండేటువంటి అన్నమే అన్నం, మహాద్భుతం. అక్కడ అన్న బ్రహ్మము ఆయన, అంటే అన్నం రూపంలో ఆయనే ఉన్నారు.
అందుకే చూడండి కురుక్షేత్రంలో కింద పడింది కదా, అయ్యో కింద పడింది అని అనుకోరు, తీసి మళ్ళీ కలగట్టుకొని తినేయడమే. ఎంత అదృష్టం ఉంటే కురుక్షేత్రంలో ప్రసాదం దొరుకుతుంది. మామూలుగా కాదు, మనం వినడానికి ఇబ్బంది పడతాం, కానీ కుక్క నోటిలో ఉండేటువంటి ప్రసాదము కాస్త జారి కింద పడినా సరే దాన్ని పట్టుకుని కళ్ళు కట్టుకుని తింటారు. అది కురుక్షేత్ర అన్నమహిమ. అది అక్కడ అన్న బ్రహ్మం. అక్కడ అంత అద్భుతమైనటువంటి క్షేత్రంలో స్వామివారికి వేసవి తాపము పోయేట్టుగా చక్కగా చలువ చేసేటువంటి ప్రసాదాలు, పళ్ళ రసాలు, శీతల పానీయాలు పెడతారు. శీతల పానీయాలు అంటే మీరు అనుకునేది కాదు, థమ్సప్లు మిగతాలు ఇంకోటి కాదు, చలువ చేసేటువంటి పానీయాలు స్వామివారికి నివేదన చేస్తారు. మరి ఇప్పుడేమో మనం ఏం చేద్దాం, మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. మీరు చక్కగా మనసులో నివేదించారా, ఆయన అదే తీసుకుంటారు. భావగ్రాహి జనార్దన, భావాన్ని తీసుకునేవారు. ఇది జరిగేటువంటి తంతు. మరి ఇదేమిటండి వింత? ఈ మాత్రం దానికి ఏంటి, ప్రతి ఉత్సవం ప్రతి గుళ్ళో కూడా ఏదో వింత జరుగుతుంది. ఇందులో నుండి మనమేం తెలుసుకోవాలి, అది ముఖ్యమైనది. ఇంతవరకు చెప్పేది ఏ టీవీలో చూసిన వాడైనా చెప్తాడు, పోయి ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది. ఒకసారి పూరికి వెళ్ళొస్తే చూసొస్తే ప్రతి ఒక్కరూ చెప్పేది. మరి దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి, ధర్మం ఏమిటి, భక్తుడిగా సాధకుడిగా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి, అది తెలుసుకుంటేనే నౌకా విహారీలకి నిజమైనటువంటి పరమార్థాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే కేవలంగా చూసిన వాళ్ళమే అవుతాం. కానీ చూసి ధరించాలి అనుకుంటే ఏం చెయ్యాలి? మనం ముందుగా చెప్పుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో, దేవదేవ జగన్నాథ ప్రపన్నార్తి వినాశన త్రాహిమాం పుండరీకాక్ష పతితం భవసాగరే. ఇది స్కాంద పురాణంలో జగన్నాథ క్షేత్ర మహిమ గురించి, పురుషోత్తమ క్షేత్ర మహిమ గురించి చెప్పేటువంటి ఖండంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఇందులో ఏం చెప్తున్నాడు, ఓ దేవదేవ జగన్నాథ, నేను పతితుణ్ణి, పడిపోయాను. ఎక్కడా భవసాగరం అనేటువంటి సంసార కూపంలో పడి కొట్టుకుపోతున్నాను, కష్టాలు పడుతున్నాను ఈ సాగరంలో పడి. నన్ను ఉద్ధరించేవాడివి నీవే. త్రాహిమాం పుండరీకాక్ష, నన్ను రక్షించవయ్యా, ఉద్ధరించవయ్యా, ఈ నీటిలో నుండి నన్ను బయటకు తీయవయ్యా అని కోరుకునేది జగన్నాథున్నే కోరుకోగలుగుతాం. అలా ఈ నౌకా విహారీలో జలాల్లో వెళ్తున్నప్పుడు మనకు గుర్తురాల్సిన, నేనున్న ఈ సంసారం అనే సాగరంలో పడున్నాను. ఆయన నౌకలో వెళ్తూ వెళ్తూ, అరే ఏమిట్రా మెడ్చల్లో ఉండే అబ్బాయి, ఏమిటి కష్టాలు పడుతున్నా, ఏదో చేయండి ఇలా రక్తం చేయబట్టుకొని అలా తీసేసి ఆ పడవలు పడేసుకుని వెళ్ళిపోతాడు. అలా నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళవయ్యా అని కోరుకోవడం ఈ లీలలో ఉంది. ఇంకా సూర్దాస్ గారు అనే గొప్ప కవి, ఆయన అద్భుతమైనటువంటి సురసాగర్ అనేటువంటి గొప్ప పదావళి రచించారు. పదావళి అనగానే మళ్ళీ రూపగోస్వామి దగ్గరికి, పద్యావళి దగ్గరికి వెళ్ళకండి. పదావళి అంటే పద్ అనేటువంటివి రెండు అక్షర పంక్తులతో ఉండేటువంటి కవిత్వాన్ని పద్ అంటాం. అక్కడ దోహే లాంటివి ఆయన రాస్తూ ఒక చోట ఎంత చక్కగా చెప్తాడు. మనస్సు ఎలాంటిదయ్యా అంటే, అనంత సుఖపావై, అయ్యో అనంతమైన సుఖం కావాలి, నాకు సుఖమే కావాలి అని చెప్పి మనస్సు అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూనే ఉంటుంది. నేనేం చేస్తుంది మనస్సు అనేటువంటి పక్షి ఏం చేస్తుందట అంటే, జైసే ఉడి నౌక, ఈ జహాజ్, ఆయన జహాజ్ అని రాస్తారు, జైసే ఉడి జహాజ్. ఈ నౌక మీద ఉండేటువంటి ఒక పక్షి అట. ఒక నౌక ఉంది సముద్రంలో, నట్ట నడి మధ్యలా ఈ సముద్రంలో పెద్ద నౌక. ఆ నౌక మీద ఒక చిన్న పక్షి, ఓ పిట్ట. ఈ పక్షి ఆ నౌక మీదే ఉంది. ఈ పక్షి అనుకుంటుందట, ఎంతసేపు ఈ నౌక మీద ఉండాలి, నాకు సుఖం కావాలి, స్వేచ్ఛ కావాలి అని అక్కడ నుండి పరిగెత్తుకుపోయింది, ఎగురుతూ వెళ్ళిపోయింది. ఈ సముద్రం మధ్యలో ఉండే పడవ మీద ఉండేటువంటి పక్షి ఎగురుతూ వెతుకుతూ వెళ్తుందండి. సముద్రం చిన్నగా ఉంటుంది ఏమిటి, మన మేడ్చల్ పక్కన ఉండే చెరువంత ఉంటుందా? ఈ సముద్రంలో వెతికి వెళ్ళి ఎగిరి ఎక్కడా దరి కనబడదు, ఎక్కడా ఓ తావు కనబడదు, ఓ చెట్టు కనబడదు, ఓ కొమ్మ కనబడదు. సముద్రంలో మధ్యలో చెట్లు ఉంటాయి, ఓ కొమ్ము ఉంటుందా ఆగడానికి, ఓ దరి దొరుకుతుందా? ఏ దరి దొరకక, ఏ ఆధారము లేక రక్షించేవాడు ఎప్పుడు లేడు, నేను సుఖంగా ఉండగలిగేది ఇంకెక్కడా లేదు అని అప్పుడు పక్షి అనుకుని ఏం చేస్తుందట, తిరు ఆవై జహాజ్, మళ్ళీ వచ్చి ఆ పడవ మీదకే వచ్చి కూర్చుంటున్నా. నేను వెళ్ళను, ఇంకా వెళ్తే ఏమవుతుంది, ఎగిరి జీవితం అయిపోతుంది ఆ నీళ్ళలో పడి. నన్ను బ్రతకాలంటే నన్ను బయటికి తీసుకురాగలిగింది ఎవరు? ఈ పడవే. ఏ పడవ? ఈ పడవే. తెల్లగా హంసవాహనం చూసారు, ఈ పడవ. కాబట్టి మనస్సుని అటు ఇటు తిప్పకండి. శనివారము ఆదివారం రాగానే అబ్బా వారం అంతా కష్టపడ్డాము, ఈ వారం బడలిక తీరాలి అంటే
అబ్బా ఎండాకాలం వేసవి తాపం శీతల పానీయం తీసుకోవాలి అని మనస్సుని బయటికి తీసుకెళ్ళకండి. తీసుకెళ్తే ఏదో రోజు మునగాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ పడవ మీదకి తీసుకురావాలి. ఎందుకు? అక్కడ జగన్నాథుడు ఉన్నాడు, నిన్ను తరింపజేసేవాడు. త్రాహిమాం పుండరీకాక్ష, నేను పతితం భవసాగరే, భవసాగరంలో పడిపోయిన వాడిని నన్ను రక్షించేవాడివి నీవేనయ్యా అంటూ ఆ పడవ మీదకి ఎక్కాలి. ఇది సూర్దాస్ గారి యొక్క సూక్తి. ఈ ద్వారా, ఈ పడవ విహార లీల ద్వారా తెలుసుకోదగినది. ఇంకా ఏం చెప్తుందండి శ్రీల రఘునాథ దాస గోస్వామి వారు అద్భుతమైన షడ్గోస్వాములలో మహాద్భుతంగా శ్రీకృష్ణ లీలలన్నీ కూడా ఆయన సాక్షాత్తుగా లీలలు దర్శించి ఆయన చక్కటి గ్రంథరాజాలను మనకు అందించారు. ఈయన ముక్తాచరితం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు. అంటే ఇవన్నీ కూడా సాధారణంగా సాధకులైనటువంటి వారు ప్రాథమిక స్థాయిలో వీటి తీసుకోవడానికి లేదు. భగవద్గీత మనకు ముందు అంత స్థాయికి వెళ్ళేంత కాదు, కానీ ఒక్క ముక్క అందులోకి వెళ్ళి తీసుకొద్దాం. ఆయన దానకేలి కౌముది అనేటువంటిది కూడా రచించారు. ఏమిటి? మీరు బృందావనం వెళ్ళుంటే ఆ బరసానా మార్గంలో మధ్యలో ఈ కుండలు తీసుకెళ్తున్నటువంటి గొల్లభామల యొక్క కుండలు పగలగొట్టి ఈ ట్యాక్స్ కడతావా లేదని ట్యాక్స్ కలెక్షన్ చేసుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఈ ట్యాక్స్ కలెక్షన్ దానకేలి అంటాం దాన్ని. ఆ సందర్భంగా వచ్చేటువంటి ఒక విహార లీలను ఒకటి రాశారు, అదే నౌకా విహార లీల. ఆ సందర్భంగానే వస్తుంది. ఏమిటయ్యా అంటే ఈ బృందావనంలో ఉండేటువంటి గోపికలందరూ కూడా రాధారాణి సమేతంగా ఈ గోపికలందరూ కూడా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా కడవల నిండా నింపుకొని మథురకు తీసుకెళ్దాం అనుకున్నారట. ఎక్కడికి? మథురకు తీసుకెళ్దాం అనుకున్నారు. తీసుకెళ్లాలంటే మీరు వెళ్తే తెలుస్తుంది, మథురకి బృందావనానికి మధ్యలో యమునా నది ఉంటుంది. యమున దాటితే గాని వెళ్ళలేదు. వీళ్ళందరూ ఈ గొల్లభామలందరూ వచ్చారు, గోపికలందరూ కడవల నిండా పెరుగు, వెన్న, నెయ్యి అన్ని పట్టుకొచ్చారు. ఆ నదీ తీరానికి వచ్చారు. యమున దగ్గర చూస్తేను ఆ రోజు నీళ్ళు మొత్తంగా అమయమైనటువంటి అంటే అఖండమైన జలరాశి ఒక్క పడవే కనబడుతుంది. ఆ ఒక్క పడవే ఉంది. అదేమిట్రా, రోజు చాలా పడవలు ఉండేవి, ఈ రోజు ఏంటి ఒక్క పడవే ఉంది అనుకున్నారట. ఏమైతే ఉంది, ఒక్క పడవ అయితే సరిపోదా మమ్మల్ని తీసుకెళ్ళడానికి? ఆ పడవ అని పిలిచాడు. ఏమో ఈ పడవప్పి ఇటు రా అన్నారు. ఆయన రాదు, అక్కడ వాళ్ళు అంటే ఆయన వచ్చాడు. ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు, వంపు తిరిగిన శరీరంతో ఉన్నాడు, చక్కగా రుమాలు చుట్టుకొని ఉన్నాడు. ఓ కర్రని ఇలా చేతికి ఆసనంగా ఆధారంగా పెట్టుకొని వాళ్ళతో పరాచకాలు ఆడుతూ, ఏమిటి సంగతి, యమునం దాటిస్తావా? ఉన్నదెందుకు? యమునం దాటిస్తావా అంటే ఆయన అన్నాడు, ఓ దాటిస్తాను అనాలిగా. ఆయన అట్లా ఉన్నదెందుకు? అయితే మరి మేము రామా చెప్పానుగా. సరే అందరూ ఎక్కారట. వీళ్ళందరూ ఎక్కారు. ఎలా ఎక్కారు? మీరు బృందావనము వాళ్ళేదో గొల్లలు కేవలంగా పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళని సాధారణంగా తీసి పారేసేరు. మహాధనవంతులు వాళ్ళు. ఎంత ధనం అంటే ఇంద్రలోకంలో ఉండే వాళ్ళు కూడా అసూయపడేంత ధనం ఉంటుందట బృందావనంలో ఉండేటువంటి గోపికల దగ్గర. నేనేం ఆషామాషిగా ఏదో మన దగ్గర చూసే వాళ్ళలాగా అనుకోవడానికి లేదండి. వీళ్ళకు వంటి నిండా నగలున్నాయి. ఏమిటి? గోపికలందరికీ కడవల నిండా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇత్యాది అన్నీ ఉన్నాయి. అన్ని కడవలని వాళ్ళని వాళ్ళ నగలతో సహా ఎక్కేశారు. పడవ సాగుతూ ఉంది. మధ్యలోకి వచ్చేసింది. స్వామివారి చూడు అటు చూసిన మానేసి ఇటు చూస్తున్నారు. ఆయన మాటే నేను చెప్పింది ఏమిటి? అయితే మధ్యలో నట్ట నడిపేసి వచ్చేసాం యమునలో. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ తీసుకెళ్లారంటే ఈ యమునలో సుడిగుండాలు తిరిగే ప్రాంతం కూడా ఉంటుంది. బాగా సుడిగుండాలు వస్తాయట. ఆ సుడిగుండాలు ఉండే ప్రాంతానికి రాని వచ్చేసారు. రాగానే ఈ తుంటరి పిల్లాడు గోపికలారా జాగ్రత్త అనగానే వీళ్ళు అంతసేపు ముచ్చట్లాడుకున్న వాళ్ళు ఒక్కసారిగా చూశారు పిల్లాడి వైపు. ఎందుకు? సుడిగుండాలు ఉన్నాయి. ఈ పడవ పాతది. మీరేమో ఇంత బలిష్టంగా ఉన్నారు, ఇంత బరువులు వేసుకున్నారు, కడవల నిండా బరువే, వంటి నిండా బరువే. పడవ మోయడం కష్టం, మునిగుతారు, మీ ఇష్టం అన్నట్ట. ఈతొచ్చా? వస్తే గిస్తే కాస్త కూస్తూ ఉంటాం. సుడిగుండంలో ఈడు గడిగేవాడు. ఏదో సమ్మర్ వచ్చింది కదా అని చెప్పేసి 4 రోజులు ఏదో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అటు ఇటు ఇక్కడ నుండి అటు నుండి ఇటు రావడం వచ్చింది అంతే. అది యమున నీదాలా? యమునలో సుడిగుండాల దగ్గర ఈదాలా? అబ్బే కాదండి. అట్లాగైతే మీ ఇష్టం అండి. ఎట్లా మరి? ఇంత బరువుతో పోలే. ఏమిటి బరువు? ఏమిటి మమ్మల్ని దూకమంటావేమిటి?
మీతో ఉన్న బరువును తూకమనండి అన్న. ఏమిటా బరువు అంటే అటు చూసారు, కుండల నిండా పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఇలా అన్నారు. అమ్మో ఇంత బరువా, మేము ఉంటే సరిపోయింది అని ఆ కడవలన్నీ తీసి నిజములో పారేశారు. కాస్త తమాయించింది, కాస్త ఆ ఊగడం అది గట్రా ఆగిందట. మీరేం సంతోషపడుతున్నారు, ఇది మొదటి సుడిగుండమే, ఇంకా ఉన్నాయి. మరి ఇప్పుడే బరువు తీసేసేదయ్యా స్వామి. అబ్బే మీ వంటి నిండా చూడండి, ఏమిటి కిలోల చొప్పున. ప్రపంచం యుద్ధం జరుగుతుంది అక్కడ, అయినా కానీ మనం కొనాలి కూడాను. భారతదేశం ఆర్థికంగా ఎప్పుడు దివాలా తీయదు, ఎప్పుడు దివాలా తీయదు. ఎందుకో తెలుసండి, ప్రపంచం మునిగిపోయినా సరే భారతదేశం ఆర్థికంగా ఎన్నడూ వెనకబడదు. కారణం ఏమిటంటే భారత ప్రభుత్వం దగ్గర ఎంత బంగారం ఉందో అంతకు 10 రెట్లు భారత ప్రజల దగ్గర ఉంటుంది. అది మనల్ని కాపాడింది అదే. కాబట్టి ఏం పర్లేదు, నిశ్చింతగా కొనుక్కోండి, దాచుకోండి. కానీ ఈ పడవలో మాత్రం కృష్ణుడు అంటున్నట్ట, ఇంత బరువు వేసుకొని ఉన్నారు మీరు, ఈ బరువుతో ఎట్టగా అంటే ఏంటంటావు, ఈ బరువు కూడా ఉండదు, ఆ బరువు కూడా ఉండదు అంటే వెంటనే వీళ్ళందరూ ఆ పిల్లాడి మాటలు అట్లాంటివండి. ఆయన ఆ చకోరా లాంటి కళ్ళతో, అద్భుతమైనటువంటి ఆ మందహాసంతో, చిరునవ్వుతో చెప్తూ ఉంటే వినకుండా ఉండేవాడు వీడు. ఖచ్చితంగా విన్నారు గోపికలందరూ. వాళ్ళ మెడలో ఉండేవి, చేతులకు ఉండేవి, కాళ్ళకు ఉండేవి, భుజాలకు ఉండేవి, అన్ని తీసి యమునలో పడేస్తారు. ఏమనుకుంటున్నారు, మీకు మీరుగా పడవలో ఉంటే పోదాం అనుకుంటున్నారా? ఈ పడవలో సురక్షితంగా ఉండగలిగేది, స్థిరంగా ఉండగలిగేది నేను మాత్రమే అన్నట్ట, లేకపోతే మునిగి. వెంటనే రాధారాని గోపికలు అందరూ వచ్చేసి వారిని పట్టుకున్నారు. మనకు అదృష్టమా, వారి పాదాలు పట్టుకుంటాం. అప్పుడు స్థిమితంగా మసరకు తీసుకెళ్లారండి. ఇది ఇంకా అద్భుతంగా రహస్యమైనటువంటి లీలలు ఎంతో ఉంటాయి. ఈ అష్టకాలీన లీలలు అనేటువంటి 8 కాలాల్లో ఏ విధాలుగా ఎట్లెట్లా లీలలు చేస్తారనే అద్భుతమైన రహస్యమైనటువంటి జ్ఞాన సంపద అంతా ఉంది. ఆ స్థాయి వేరు, మనకు అర్థమై మనకు అవసరమైనంతే మనం ఈరోజు చర్చించుకున్నాం. అయితే దీని ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏమిటి అంటే, ఏమిట్రా మనం కూడా ఇంట్లో పాలు పెరుగు అంతా కూడా ప్యాకెట్ల నిండా తీసుకొచ్చి కుండలలో పోసి నీళ్ళలో పడేస్తే అయిపోతుందా అంటే కాదు. మన పాలు పెరుగులు కుండలు పడేయమంటలేదు, మెడలో ఉండే నగలు తీయమంటలేదు. ఏం తీసేస్తే ఈ సాగరంలో వెళ్తూ ఉంటే పడవను ఖచ్చితంగా భగవంతుడు ముందుకు తీసుకెళ్లి మనల్ని తరింపజేస్తాడు అంటే, మన వెంట వస్తున్నటువంటి ఈ ఆలోచనలు, ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో, చెడు కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు అనేటువంటి కర్మ భారం ఏదైతే ఉందో ఆ కర్మ భారాన్ని వదిలించు. పుణ్యం చేస్తే పుణ్యకార్యము చేస్తే పుణ్యము వచ్చింది, దుష్టకార్యం చేస్తే పాపము వచ్చింది. ఈ పుణ్యమో పాపమో కడవల నిండా నింపి పెట్టుకున్నాం మనం వెంట. ఈ కడవలతో పాటు పడవెక్కాం. ఈ కడవలతో పాటు పడెక్కితే ఆ బరువుకి ఖచ్చితంగా మునిగేదే. ఏం చేయాలి, ఆ పుణ్యము పాపము రెండు వద్దు, రెండు తీసేసి ఏం చెయ్యాలి అంటే, ఎట్లా సాధ్యమండి, మనిషి అనేవాడు కర్మ చేయకుండా ఉండలేడు కదా. క్షణమపి నహి క్షణమపి అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఒక్క క్షణం కూడా మనిషి అనేటువంటి వాడు కర్మ ఆచరించకుండా ఉండలేడట. అట్లా ఉంటే మరి దానికి ఏదో ఫలితం ఉంటుందిగా. నువ్వు చేస్తే మంచో చెడో ఏదో ఒకటి వస్తుంది, దానికి ఫలితం ఉంటుంది. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. కర్మ ఫలితాన్ని అనుభవించకుండా ఉండగలుగుతారా ఎవరైనా? ఎవ్వరూ లేదు. ఎంతలా అంటే నువ్వు 1000 కర్మలు చేస్తే 1000 కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఉండే అవకాశమే లేదు. ఎట్లాగండి, ఓ కన్నట అలా వెళ్తుంటే చక్కటి మామిడి తోపు కనబడింది. మామిడి తోపులో ఉండేటువంటి మామిడి చెట్టుకి చక్కటి బాగా మగ్గి పండినటువంటి మామిడి పండు కనబడింది. అబ్బా కన్ను ఆశపడింది, అబ్బా ఈ పండు తింటే ఎంత బాగుండు. కన్ను ఆశపడింది, పండు తింటే బాగుంటుంది, పండు చాలా బాగుంటుంది. కానీ కన్ను అక్కడికి వెళ్ళగలుగుతుందా? ఏం చేశాయి, కాళ్ళు పరిగెత్తాయి. అక్కడికి కాళ్ళే కదా అక్కడికి వెళ్ళేది, కన్ను వెళ్తుందా? కాళ్ళు వెళ్ళాయి. కానీ కాళ్ళు వెళ్తాయి కానీ చెట్టు దగ్గర దాకా కాళ్ళు తీసుకెళ్తాయి కానీ పండును తీసి ఇవ్వలేదుగా. కాళ్ళు చేతులు ఎక్కాయి, పండును తెంపాయి. చేతులు పండును తెంపి నీకు ఇవ్వగలుగుతుంది కానీ తినలేదుగా. నోరు తిన్నది, నాలుక రుచి చూసింది. ఏమిటి, కడుపు నాలుక రుచి చూస్తుంది, తింటుంది, కానీ అది జీర్ణం చేసుకోలేదుగా. కడుపు జీర్ణం చేసుకుంటుంది, మనసు ఆనందపడిపోయింది. కానీ అప్పుడు ఎవరు చూశాడు? తోటమాలు చూస్తాడు. ఎందుకు, మనది కాదుగా తోట. వాడో బెత్తం పట్టుకొచ్చాడు. ఏమిట్రా నా తోటలోకి వచ్చేసి పండు దొంగలిస్తావా అని చెప్పేసి వెంటనే వీపు మీద ఒకటి గట్టిగా తెచ్చాడు. ఏమిటి,
వీపు మీద గట్టిగా జరిస్తే అన్నా అన్యాయం కదా. ఆయన చేసిన కర్మకు నాకు ఫలితం ఏమిటి, నేను చేసిన కర్మకు ఈయనకు ఫలితం ఏమిటి? పాపం ఎవరు చేశారు ఇక్కడ ముందు? కన్ను పాపం చేస్తే వీపుకి ఏంటి కష్టం? చివరికి చూడండి, కష్టం ఎక్కడ? వీపు మీద దెబ్బ పడితే ఏమవుతుంది? కళ్ళకెళ్ళే నీళ్ళు వస్తాయి. కాబట్టి ఎవరు మొదలు పెట్టారో వాళ్ళే దాన్ని ముగించాల్సి వస్తుంది. కర్మ కన్నుతో మొదలైంది, కన్నుతోనే అంతం. కానీ కర్మ ఫలితాన్ని వదిలిపెట్టే అవకాశం లేదు. మరి ఎట్లాగండి కర్మ ఫలితాన్ని వదిలించే అవకాశం ఉంటుందా? మరి భగవంతుడు ఏమంటున్నాడు? కుండల నిండా కడవల నిండా తెచ్చిన పాలు పెరుగు లాంటి నీ కర్మని వదిలేసేవోయ్, యమునలో పడేసాయి, అప్పుడే నేను తీసుకెళ్తానంటున్నాడు. మరి నేనేం చేయాలి? నా కర్మ ఫలితాన్ని ఎట్లా వదిలించుకోవాలి? ఏదో ఒకటి చేస్తే అదో ఒకటి ఫలితం వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితమో, చెడు చేస్తే చెడు ఫలితమో, ఫలితం అంటూ ఉంటుంది. మరి ఎట్లా వదిలించుకోవాలి ఫలితాన్ని? కర్మ ఫలితాన్ని ఏ విధంగా వదిలించాలి అంటే భగవంతుడు, ఆచార్యులు చెప్తున్నారు, ఏమిటయ్యా నువ్వు ఏది చేసినా సరే ఫలితం ఉంటుంది అంటున్నావుగా, బాగా గుర్తుపెట్టుకొని ఫలితం ఉండొద్దు అంటే చెయ్యి, కానీ నీకోసం చెయ్యి. దేనికోసము? భగవంతుడి కోసం. మదర్థం కర్మ కురువ, నా కొరకే నువ్వు కర్మ చెయ్యి. నువ్వు ఏది చేసినా ఆయన కొరకే. వంట వండుతున్నావు, ఆహా భగవంతుడికి నివేదిస్తాను. నిజానికి పిల్లలకి ఎలా పెట్టాలి? బాక్స్లో నువ్వు కదా తినాలి, కానీ నువ్వేమంటున్నావు? భగవంతుడికి నివేదించడం కోసం చేస్తున్నానని చక్కగా తయారు చేసినటువంటి పదార్థాన్ని భగవంతుడికి నివేదించి, స్వామి నీ కృప చేతిని ఇంత చక్కటి ఆహారం నాకు సిద్ధించింది స్వామి, నేను, నా పిల్లలు, మా వాళ్ళు, నా కుటుంబం అంతా బ్రతకగలుగుతుంది అనేటువంటి కృతజ్ఞతా భావంతో భగవంతుడి ముందు 2 చేతులు జోడించావా, దాన్ని ప్రసాదంగా స్వీకరించావా? నీవు కర్మ చేశావు, కానీ ఫలితం అప్పుడు నీకు అంటే కర్మ ఫలం లేకుండా చక్కగా అదే నౌకలు స్వామివారితో పాటు మనం వెళ్ళిపోతాం. దీన్ని అకర్మ అంటాం వైష్ణవ సాంప్రదాయంలో. ఈ అకర్మని మనం పాటిస్తూ ఏది చేసినా, యదశ్నాని ఏమి తిన్నా, యజ్జుహోషి ఏమి చేసినా, తత్పురుష్వ అదంతా కూడా మదర్పణ నాకే అర్పించు. నువ్వు ఏం చేసినా నాకు అర్పించు, అప్పుడు ఫలితం నీదేమవుతుంది? నీది కాదు, ఇంకా నాదే ఫలితం అంటూ భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మహాపవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసంలో మీరు చేసేటువంటి ప్రతి క్రియను భగవంతుడి కేంద్రంగా చేయండి. పొద్దున లేచింది మొదలు నిద్రపోయే వరకు ప్రతీది కూడా నువ్వు ఏది చేస్తున్నా భగవంతుడికి పట్ల, భక్తి పట్ల, భగవంతుని భక్తుల పట్ల ఏ విధమైన సేవగా ఇది మారగలుగుతుందో ఆలోచించు. ఆ సేవ కోసం నువ్వు చెయ్యి. ఖచ్చితంగా ఏ కర్మ ఫలితము అంటక ముందుకు మనం సాగిపోతాం. అదే నౌకా విహారలీలలో ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ లభించినటువంటి ఆ అద్భుత నౌకా విహారలీలలో స్వామివారితో పాటు మనము ఉండేటువంటి అదృష్టం మనకు కలుగుతుంది. కాబట్టి నౌకా విహారలీలలో ఉండేటువంటివి ఏం చేసినటువంటి స్వామివారికి ఏమేమి మనం మొక్కుకోవాలండి? ఇప్పుడు ఎట్లాగైతే పక్షి నౌక నుండి దూరంగా వెళ్ళి నాకు నేనుగా సుఖాన్ని పొందుతాను అనుకుంటే సాధ్యం కాలేదు, తిరిగి నౌక దగ్గరికి రావాలి. కాబట్టి నేను అలాంటి పక్షిని ఎన్నో ప్రయత్నాలు చేశాను నాకు నేనుగా సుఖంగా ఉండాలని. స్వామి నీ చెంతనే నాకు సుఖం తప్ప నీవు లేని చోట నాకు సుఖం లేదు అనేటువంటి భావన చేస్తూ ఆ నౌకా విహారలీల చేస్తున్న జగన్నాథుణ్ణి మనం దర్శించుకొని చక్కగా తరించే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చివరిగా ఒక్క మాట, చక్కగా మందిరం నిర్వహించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అందున ఇలాంటి ఉత్సవాలు ప్రతిదీ గుర్తుంచుకొని చేయడం ఇంకా గొప్ప కష్టమైనటువంటి విషయం. దీనికి ఎవరైతే ఇతోతికంగా సేవ చేస్తూ కృషి చేస్తూ ఇంతదాకా చేస్తారో వారందరికీ కూడా జగన్నాథుడి యొక్క దివ్యాశిస్సులు ఉండాలని కోరుకుందాం. ఎట్లాగైతే పూరి క్షేత్రంలో 12 మాసే 13 జాతర, పూరి క్షేత్రంలో నానుడేది 12 మాసే 13 జాతర, 12 నెలలే ఉన్నాయి కానీ మేము 13 ఉత్సవాలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఉత్సవాలు చేస్తారట. ప్రతి నెలలో ప్రత్యేకమైన ఉత్సవం ఉంటుందట. అట్లాగా మన భాషలో చెప్పాలంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. అలా భగవంతుడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా జగన్నాథుడు కాబట్టి, పూరి జగన్నాథుడు కాబట్టి 12 మాసే 13 జాతర, ఆ జాతరలన్నీ జరిపించుకోవాలని మన చేత జరిపింపజేట్టుగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. సర్వం జగన్నాథ పాదారవిందార్పణమస్తు. హరే కృష్ణ.
क्या करना ज्यादा समय नहीं लो जस्ट 1 सेकंड दूसरा बच्चा